నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంజీవని పాపులేషన్ మేనేజ్మెంట్ సమక్షంలో సీఎం చంద్రబాబు. సాయిబాబా మందిరం నందు ఆధ్యాత్మికతతో పాటు విద్యాబోధనను మేళవిస్తూ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడి. మైలవరం దేవుని చెరువులో ఎంపీపీ పాఠశాలను మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించి తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దేవాదాయ భూములకు కాపలాదారుగా ఉండాల్సిన దేవాదాయ ధర్మదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ భూ బకాసురుడిలా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఆరోపణలు గుప్పించారు. రెడ్ బుక్ అండ చూసుకుని దేవాదాయ ధర్మదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్ముకునేలాగా దేవాలయాల భూముల్లో అనుమతులు 33 సంవత్సరాలకి ఇవ్వడానికి లీజు ప్రాతిపదికన ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. నువ్వు హిందూ దేవుళ్ళని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? హిందూ దేవాలయాల భూములను ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? హిందూ దేవాలయాల సత్రాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు రాష్ట్రంలో 6 ప్రధాన దేవాలయాల దగ్గర ప్రైవేటు హోటల్స్ కట్టే 33 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి నువ్వు ఎవడవు? అసలు హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవమానించడానికి నువ్వెవడు? అసలు నీకు మద్దతు ఇస్తున్న రెడ్ బుక్ లోకేష్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. హిందూ దేవుళ్ళంటే, హిందూ దేవాలయాలంటే, హిందూ దేవుళ్ళకు సంబంధించిన భూములంటే నీకంత చులకన? 1000 ఎకరాల భూములు కొట్టేస్తారా? ప్రభుత్వం మీదైతే మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదా? చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజు ఏదో హిందూ దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు కలరింగ్ ఇస్తూ ఉన్నారు. పక్క నుంచి చూస్తే 1000 ఎకరాల భూముల్ని కొట్టేస్తూ ఉన్నారు. మీరు కాపాడే ప్రయత్నం చేయండి, కలరింగ్ ఇవ్వద్దు. మీరు మొన్నే కదా బీజేపీ వాళ్ళు కూడా మీ మీద గట్టిగా మాట్లాడారు. మార్చి 31, 2026 బీజేపీ మాట్లాడలేదా? రామచంద్రమోహన్ సలహాలు తీసుకొని ఆ హిందూ దేవాలయం కాజేసేటువంటి ఆ బకాసురుడు సలహాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన 1,50,000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికి చర్చలు చేస్తేనే కదా బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చిన మాట వాస్తవమా కదా? చంద్రబాబు నాయుడు గారు మీరు 1,50,000 ఎకరాల భూముల్ని సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని, మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నారీ శక్తి ఉచిత వయోజన స్త్రీ విద్యా కేంద్రాన్ని ప్రారంభించినట్లు గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎంఎస్ బేగ్, శ్రీ విద్యాంజలి స్కూల్ డైరెక్టర్ పప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంతాల్లోని మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నారీ శక్తి
ఉచిత వయోజన స్త్రీ విద్యా కేంద్రం ఘనంగా ప్రారంభమైంది. మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎంఎస్ బేగ్, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ ఏ పూర్ణిమ, ఎస్కే పివివి హెచ్హెచ్ఎస్ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నారాయణరావు, గాంధీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ రమణ, శ్రీ విద్యాంజలి స్కూల్ డైరెక్టర్ పుప్పాల శ్రీనివాస్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. చాలా మహత్తర కార్యక్రమాన్ని మా విద్యాంజలి సంస్థల తరఫున ఈరోజు నారీ శక్తి ఉచిత స్త్రీ వయోజన విద్యా కేంద్రం అనేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. దీనికి ఆద్యులు, సహకారులు మరి ఎంకే బేగ్ గారి యొక్క తనయులు ఎంఎస్ బేగ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో మా యొక్క శ్రీ విద్యాంజలిలో చదువుకోవాలి అనుకునేటటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మేము చదువు నేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి స్త్రీ శక్తిని బలోపేతం చేయడానికి, అలాగే మరి చదువుకునేటటువంటి పేరెంట్స్ గారు ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబ వ్యవస్థ, వాళ్ళ పిల్లల యొక్క సంస్కారం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. మరి ఎంఎస్ బేగ్ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా తీసుకొచ్చి వాడల దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం అభివృద్ధి చెందేలాగా వారు బాధ్యతలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. విజయవాడ వంటారు ఇంచుపేట ప్రాంతంలో ఉన్న విద్యాంజలి విద్యా సంస్థ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, ఎంఎస్ బేగ్ గారి యొక్క డైరెక్షన్లో నారీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ కూడా పిలవటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా కుటుంబంలో అయినా సరే, వ్యవస్థలైనా లేదా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా సరే స్త్రీలు అందరూ కూడా పురుషులతో పాటు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అయినా కూడా కుటుంబంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు హ్యాపీగా ఉండాలి అంటే స్త్రీలు విద్యావంతులు అవ్వాలి, ఏదో ఒక స్కిల్ కోర్స్ నేర్చుకుని కుటుంబానికి కొంత ఆదాయాన్ని వాడు కూడా సంపాదించి కుటుంబం ఒక అభివృద్ధిలో చేదోడు వాదోడుగా ఉండాలి అంటే స్త్రీలు అందరూ కూడా మరి స్కిల్ కోర్సులు నేర్చుకోవాలి. అదేవిధంగా చదువుకుని వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో చదువుకుని ఉంటారో పిల్లలకి చెప్పడానికి వీలవుతుంది, పిల్లలను కూడా విద్యలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక స్త్రీ యొక్క ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం ఎంతో సంతోషదాయకం. అయితే స్త్రీలు అభివృద్ధి చెందాలి అంటే మొదట ఇంట్లో నుంచి బయటకు రావాలి. అన్న అవిద్యతోటి స్త్రీలు చాలా కొన్నారెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని బయటపడాలంటే అసలు ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకం. ఈ 4 to 6 టైంలో అవి వాళ్ళ స్పెషల్ టైంగా భావించి మహిళలందరూ ఒక చోటకు చేరినట్లయితే విద్య నేర్చుకోగలుగుతారు. అట్లనే వొకేషనల్ ట్రైనింగ్ ఏదైనా వాళ్ళకి రాలేదు అంటే అది నేర్చుకోగలుగుతారు. పైగా వీటన్నిటినీ మించి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే తామొక్కడమే అని తమకే బాధలు ఉన్నాయని ఇటువంటి ఈరోజు మనమందరం ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. పిల్లల విద్యకే ప్రాధాన్యత ఇచ్చే సమాజంలో ఈరోజు తల్లిదండ్రులు కూడా, పెద్దలు కూడా మన విద్య అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మొట్టమొదటిసారిగా మన విజయవాడ నగరంలోనే కాదు, యాక్చువల్ చెప్పాలంటే మన కృష్ణా జిల్లాలో, మన రాష్ట్రంలోనే ఒక ప్రైవేట్ సంస్థగా ముందుకు వచ్చి ఇలాంటి గొప్ప కార్యక్రమం స్త్రీ శక్తి అని పేరుతో ప్రతి కుటుంబాల్లో కూడా పిల్లలే కాదు, మహిళలు, పురుషులు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి ఉచితమైన విద్య అందించాలని చెప్పి ముందుకు వచ్చిన శ్రీ విద్యాంజలి సంస్థ యాజమాని అయినటువంటి శ్రీనివాస్ గారికి, వాళ్ళ సతీమణికి, వాళ్ళందరూ టీచర్స్, మేనేజ్మెంట్ అందరు కూడా నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వించిపేట అనే ఒక ప్రాంతాన్ని ఒక మోడల్గా ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం మన పశ్చిమ నియోజకవర్గంలో కాదు, అన్ని కులాల మధ్యాలు అతీతంగా ఇక్కడ నివాసిస్తున్న ప్రాంతం ఇది. అందరికీ ఒక ఫ్రీ మోడల్గా ఒక 45 days అంటే 45 రోజులు మనం శిక్షణ ఇస్తే, ఆ శిక్షణ ద్వారా ఒక ప్రక్రియ సమాజంలో ఒక మంచి నైపుణ్యం అనేది వాళ్ళందరికీ అందించే విధంగా చేస్తే రేపు ఈ యొక్క ప్రపంచంలో ఎంత వేగవంతంగా నడుస్తున్న ఈ ఖర్చులు, ఎక్స్పెన్సివ్ అంటే మహంగాయి అంటే కాస్ట్ పెరుగుతున్న ఈ యొక్క సమాజంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫాస్ట్గా వెళ్తున్న ఈ సమాజంలో
వాళ్ళందరినీ బలోపేతం చేసే విధంగా తాను యొక్క బలంతో నిలబడాలి, అంటే శక్తితో నిలబడాలని చెప్పి మహిళల్ని కూడా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి నైపుణ్యం అందించాలి. విద్యతో పాటు ఈరోజు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకునే విధంగా ఆన్లైన్లో కూడా ఎలా నేర్చుకోవచ్చు. విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఆధ్యాత్మికతతో పాటు విద్యా బోధనను మేళవిస్తూ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశమని చెప్పారు. విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతం, నృత్యం మరియు విష్ణు సహస్రనామ పారాయణం శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో నిపుణులచే ఉచిత బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుండి మే 26 వరకు ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు నిర్వహించే ఉచిత శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ రెడ్డి సూచించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం కారణం బాబా మందిరంలో ప్రతి సంవత్సరంలానే వేసవి నాడు సెలవుల సందర్భంగా ఇళ్లలో ఉండేటువంటి పిల్లలందరి యొక్క బాగోగుల్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత క్యాంపులు నిర్వహించాలని, గతంలో కూడా నిర్వహించినటువంటి క్యాంపుల్లో ఫలితంగా అనేక రకాలైనటువంటి ఫలితాలను పొందారనేటువంటిది భక్తులు మాకు వెల్లడించడం అనేటువంటి జరిగింది. బాబా గారి దయతో పిల్లల యొక్క చదువులు, వారికి ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకువెళ్ళటానికి గాను నేను తీసుకునే నిర్ణయం ప్రకారంగా అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతము, నృత్యము, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణము, దీంతోపాటు 10th క్లాస్ పిల్లలకి సపరేట్గా, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకి మ్యాథ్స్లో శిక్షణ, ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటిది నేను నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమాచార్య కీర్తనని పప్పు సదాశివ శాస్త్రి గారు దాన్ని నిర్వహిస్తారు. సంస్కృతానికి సంబంధించి వావిలాల మురళీకృష్ణ గారు దీన్ని ప్రారంభించి ఆయనే ఆ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. నృత్యానికి సంబంధించి శ్రీమతి అలివేలు మంగమ్మ గారు ఈ నృత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూస్తారు. విష్ణు సహస్రనామానికి సంబంధించి మా సత్యశ్రీహరి గారు ఈ కార్యక్రమం ఈ విశిష్ట కార్యక్రమం శివకేశవ మారుతి స్వరూపమైనటువంటి సాయిబాబా మందిరంలో జరగటం ఒక గొప్ప విశేషం. ఈరోజు గమనించారో లేదో, ఇక్కడ ఈ అధ్యాపక బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు పప్పు సదాశివ శాస్త్రి గారు. వీరు అన్నమాచార్య కీర్తనల గురించి పిల్లలకు చక్కగా తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. అలాగే నృత్యం శ్రీమతి అలివేలు మంగమ్మ గారు. ఈవిడ పార్వతుల యొక్క నృత్యాన్ని ఏ విధంగా పిల్లలకు అందజేయాలి అనేటువంటి భావనలో, సేవలో ఉన్నారు ఆవిడ. విశేషం ఏమిటంటే పేరు ఏమో సదాశివశాస్త్రి, శివస్వరూపమైనటువంటి వ్యక్తి, చేసేదేమో అన్నమాచార్య కీర్తనలు, వైష్ణవ సాంప్రదాయము. నృత్యం చేసేటువంటి వాడు పరమశివుడు, నాట్యాచార్యుడు. సాయంకాల సమయంలో రాక్షసుల్ని అసుర సంజగడలో ఆపి ప్రజలకు, భక్తులకు అందరికీ కూడా యోగక్షేమాన్ని కలిగించేటువంటి వాడు శివుడు. ఆ సదాశివ సంభ్రమంలో అలివేలు మంగారు వైష్ణవ నామధేయంలో ఉండి శివ సర్వీస్ చేస్తున్నారు. శివుడి యొక్క నృత్యానికి ఆనందం కలిగిస్తున్నారు. అందుచేత ఇవి శివకేశవ సంబంధమైనటువంటి అవేద్యము లేదు అని తెలియజేయటానికి ఇది ఒక పెద్ద అవకాశం, నిదర్శనం. అటువంటి సత్సాంప్రదాయాన్ని మా ఈ మందిరంలో గత సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. మా ఆకాంక్ష అంతా విద్యార్థులు, చిన్నారులు వేసవి సెలవులో చక్కగా ఈ దాన్ని కూడా నేర్చుకొని ముందు మంచి భావి కళాకారులుగా తీర్చిదిద్దాలి అని, వాళ్లకు నాంది ఇక్కడనే పలకాలి అని భావన మాది. ఈ భావనని
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకొని వాళ్ళ చిన్నారుల భవిష్యత్తును మంచి మార్గంలో నడపడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జరుగుతున్న జాప్యంపై గలమెత్తేందుకు విజయవాడ వేదికగా ఆశ్రోస సభకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగమల్లీశ్వరి వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ దశాబ్దాలుగా మహిళా బిల్లును అడ్డుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా సామాజికంగా తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు. 24న నిర్వహించే సభకు బీజేపీ రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వంలోని కీలక మహిళా నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా, భారతదేశ మహిళలందరూ కూడా నిరాశతో ఉన్నారు. ఈరోజు 33% మహిళా బిల్లును వీగిపోయినందుకు మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది గత 3 దశాబ్దాలుగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న బిల్లు అనమాట. ఈరోజు ఆ బిల్లు అనేది వీగిపోవడం అనేది మహిళలకి నిజంగా ఆత్మ దెబ్బ కొట్టినట్టు పెద్ద విషయం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఈ బిల్లు దాదాపుగా 96లో ప్రవేశపెట్టినప్పటికి కూడా 98 అట్లనే 99 2003లో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల, అంటే అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసిన విషయమే. మరి చాలా విషాదంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా మహిళలకి ఎంతో ఉత్సాహంగా వచ్చేస్తుంది. మాకు 18వ తారీఖున మంచి శుభవార్త వస్తుంది. నిజంగానే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మహిళా నాయకత్వం పెంచాలి అని చెప్పి మేము ఎంతో మందికి ప్రేరణగా నిలిచాము. కానీ మాకు దురదృష్టకరమైన వార్త, ఈ ఎన్డీఏ కూటమిలో నిజంగా మేమైతే అనుకోలేదు. ఎన్డీఏలో మాకు ఇండియా కూటమి ఇట్లా అడ్డు పెడుతుంది. 96 నుంచి 26 వరకు సుదీర్ఘంగా 27 సంవత్సరాల పోరాటం తర్వాత శుభవార్త వింటాం అనుకునేసరికి ఈ కాంగ్రెస్ మరి ఇట్లా చేయటం, కానీ ఆ ఇండియా కూటమిని మేము నిజంగానే వాళ్ళు ఈ దేశంలోనే ఉండటానికి కూడా అర్హత లేదు. మహిళా రిజర్వేషన్ని వాళ్ళు ఆమోదించకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పి మేము మహిళా తరఫున చెప్పడం. అంతేకాకుండా ఆ సభను జరుపుకొని ఈ ఆక్రోశ సభకు కూటమి ప్రభుత్వం ద్వారా మనం ఈ సభను ఏర్పాటు చేస్తున్నాము. దీనికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 కలిపి మనం ఇక్కడ సభను ఏర్పాటు చేస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికి వాటర్ వసతి కానివ్వండి, అన్ని వసతులు ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి ప్రజలందరూ, మహిళలు, ఎస్పెషల్లీ మహిళలు పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతున్నాము. మనకైతే ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఎదుర్కొనేది మన మహిళలు మాత్రమే. దీన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉందాము. పెద్ద ఎత్తున మహిళలు రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాల తరపున, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాల తరపున మిమ్మల్ని అందరినీ వేడుకోవటం జరుగుతుంది. ధన్యవాదములు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన ప్రతిసారి రైతులకు కష్టకాలం మీద ఆవరిస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి నుంచి రైతులకు మేలు జరుగుతోందని ఆశించడం అత్యాశ అవుతుందని ఆయన విమర్శించారు. ఆ స్వీకరించినటువంటి కాలం యావత్తు కూడా రైతాంగానికి పంటలు పండకో, ఒకవేళ పంటలు పండినా కూడా ఆ పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. ఇది 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు ఇవాళ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా సహజంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే రైతాంగం సమాజానికి పట్టెడన్నం పెట్టగలిగినటువంటి రైతు బాగుండాలా,
ఆ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందనేది బలంగా అందరూ కూడా నమ్ముతూ ఉంటాం. సమాజంలో 65% ప్రజలకు సుమారుగా ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పెద్ద పరిశ్రమకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఇవాళ విపత్తులు వస్తే పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లభించినటువంటి పరిస్థితుల్లో అయిన కాడికి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు. కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని తల్లుల నుండి వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో 3ని అదుపులోకి తీసుకున్నారు. మైలవరం దేవుని చెరువులో ఎంపీపీ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక నేతలకు సమాచారం లేకుండా లోనికి ఎవరిని రానియకుండా నేరుగా భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లారు. ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను ప్రశ్నించారు. వారానికి ఎన్నిసార్లు గుడ్లు పెడుతున్నారని, చిక్కీలు రోజు ఇస్తున్నారని అడిగారు. గత 32 సంవత్సరాలుగా వృత్తిని దైవంగా భావించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేసేందుకు అనితర కృషి చేసిన బయాలజీ ఉపాధ్యాయుని ఎం అనసూయ సేవలు అపూర్వమని ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రకాల అంశాలలోనూ సాంకేతిక పరిజ్ఞానంలోనూ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో అనసూయ ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. 32 సంవత్సరాలుగా బయాలజీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన అనసూయ పదవి విరమణ కార్యక్రమం ఆ పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. హిందూ హై స్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణరావుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. వెంకటరత్నం హిందూ హై స్కూల్ 1 టౌన్ కొత్తపేట. ఈ స్కూల్లో దాదాపుగా నేను 25 సంవత్సరాల నుండి సెక్రటరీగా ఉంటున్నా. నా పేరు కేఎల్వి మోహన్ రావు. ఈ టీచర్స్ 72 మందితోటి ఛార్జ్ తీసుకున్నా. ఈ రోజున 16 మంది అయ్యారు. ఈ రోజున పదవి విరమణ మంచాల అనసూయమ్మ టీచర్ గారు పదవి విరమణ కాలంలో ఆమె ఒక డెడికేటెడ్ టీచరు, మహోన్నతమైన టీచరు. ఈమె చాలా చక్కగా ఉపన్యసిస్తుంది, విద్యాబోధన ఇస్తుంది. ప్రతి స్టూడెంట్ని ఎవ్రీ స్టూడెంట్ తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ 100% వస్తుంది ఆమె సబ్జెక్టులో. న్యాచురల్ సైన్స్ ఆమె సబ్జెక్టు. అలాగే ఆమెకి ఒక కుమారుడు, ఒక కుమార్తె చక్కగా లండన్ ఇచ్చింది. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. శాంతి కిరణ్ గారు అనే అతన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇదే విధానంలో మా ఈ మొత్తం 10 సంస్థలు ఉన్నాయి. కేబిఎన్ కాలేజ్, కేబిఎన్ షైన్ అండ్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఎస్ఆర్ స్కూల్, చిత్తూరు పబ్లిక్ స్కూల్, అలాగే డోకుబత్తి ఉపేంద్ర జకంపూడి స్కూల్. ఈ అన్నిటిని కూడా మా శ్రీ గోపిశెట్టి మల్లయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. దీనికి 1906లో ఇది నిర్మాణం జరిగింది. 10 మంది స్టూడెంట్స్తో ఒక పెంకుటింట్లో జరిగింది. ఇది ఇన్ని సంస్థలకి ముఖ్య కారణం నిస్వార్థమైన సేవ చేస్తూ అందరం కూడా వ్యాపారస్తులమే. ఈ వ్యాపారాలు వదులుకొని కొంత సేవ చేయడానికి ఈ సంస్థలోకి వచ్చాము. కాబట్టి అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు, అందరూ విద్యను అభ్యసించాలని కోరికతోటి ఈ విద్యను అభ్యసించడానికి మొన్నటి వరకు ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మేము ప్లేస్మెంట్ ఇచ్చే స్థానానికి ఆ కోర్సు కూడా ఏర్పాటు జరుగుతుంది. అందరూ
ఫార్మసీ కాలేజీ, క్వాంటమ్ కాలేజీ ఎన్నిటిని కూడా మీరు చూడబోతున్నారు. అతి తొందరలో రేపు జూన్ 15వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. అందరికీ తెలియపరుస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. మా సంస్థ ఎస్కేపీవీబీ హిందూ హై స్కూల్ కమిటీ 1906లో ప్రారంభించబడిందండి. 6 విద్యార్థులతోటి ఈ రోజున 12,000 మంది పైగా విద్యార్థులతోటి అల్లరారుతోంది. 3 సిబిఎస్ఈ స్కూల్సు, ఇంజనీరింగ్ కాలేజీ, బీఈడి కాలేజీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, మొత్తం 8 సంస్థలతోటి వాళ్ళు రన్ అవుతుంది. త్వరలో ఫార్మసీ కాలేజీ కూడా ప్రారంభించబోతున్నాము. మా మెంబర్స్ అందరూ కూడా పర్సనల్గా డొనేషన్స్ ఇచ్చి సర్వీస్ చేయాలనుకునే చేసేవాళ్ళు తప్ప వేరేగా ఆశించేది లేదండి. ఇప్పుడు ఈ హిందూ హై స్కూల్లో ఎస్పెషల్లీ ఎయిడెడ్ స్కూల్ ఇది ఒకటేను. మొత్తం మాకు 800 నుంచి 900 వరకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను మేము మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళల్లో 24 మంది మాత్రమే ఎయిడెడ్ టీచర్సు. మిగతా వాళ్ళందరికీ కూడా మేము శాలరీస్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. దాని మూలంగా మినిమం ఫీజులతోటి ప్రజలందరికీ అందరూ కూడా పిల్లలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నత విద్యని వాళ్ళకి నేర్పిస్తూ, సంస్కారాన్ని నేర్పిస్తూ, అదే రకంగా ఉద్యోగం వచ్చే వరకు కూడా మేమే వాళ్ళకి గైడ్ చేస్తూ ఉద్యోగం కూడా ఇప్పించి బయటికి పంపుతున్నామండి. దీనిలో చదువుకున్న వాళ్ళు కేఎల్ రావు గారు కానివ్వండి, లేదంటే సిటీ కేబుల్ రామకృష్ణ గారు కానివ్వండి, అలాగే బుల్లితెర వాసులు దాని యాక్టర్లు చాలామంది ఉన్నారు. చాలామంది డాక్టర్లు, అట్లాగే తహసీల్దారులు ఈ మా ఇన్స్టిట్యూషన్లో చదివి ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా 3 తరాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఫర్దర్ తరాలు కూడా ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తున్నామని హామీ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. స్టాన్లీ రాజ్ కుమార్. గుడ్ ఈవినింగ్ ఆల్. స్టాన్లీ రాజ్ కుమార్ గారు ఈరోజు మరి మంచాల అనసూయ గారి యొక్క రిటైర్మెంట్కి మరి వారి కజిన్ బ్రదర్ అవుతాను నేను. సో ఆయన 32 years బయాలజికల్గా మరి బయాలజీ కళాశాల ఈ యొక్క కళాశాల మరి దీంట్లో మరి టీచర్గా, బయాలజీ లెక్చరర్గా మరి అనేక సేవలు అందించినటువంటి మరి ఈరోజు ఆవిడ రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము వచ్చినందుకు మరి మీ అందరూ కూడా మంచి యాజమాన్యం తరఫున, ఎస్కేపీవీ స్కూల్ యాజమాన్యం తరఫున ఒక మంచి సత్కారం జరగబోతుంది. అందునిమిత్తం హాజరైన వారందరికీ కూడా మరి ఇటువంటి సత్కారం ద్వారా మరి అనేకులు మరి రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ యాజమాన్యంకి మేము థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై ఓ విద్యార్థిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేయగా దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే యూనివర్సిటీ నియమించిన విచారణ కమిటీ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రాథమికంగా ఫిర్యాదును కొట్టిపారేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ప్రత్యేక విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో బాధితురాల నుంచి వివరాలు సేకరించిన మహిళా కమిషన్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. కమిటీ రిపోర్టును తోసిపుచ్చుతూ బాధితురాలికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ తేల్చి చెప్పింది. రామశాస్త్రి ఆయుర్వేదిక్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది. కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి, ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్ట్రార్కి, రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుందనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు,
అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే అమ్మాయి మేడం అమ్మాయి ఎవరన్నా మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో అమ్మాయి నుంచి పేరు తను ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈరోజు సడన్గా రావటం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సంజీవని పాపులేషన్ మేనేజ్మెంట్ సమక్షంలో సీఎం చంద్రబాబు. సాయిబాబా మందిరం నందు ఆధ్యాత్మికతతో పాటు విద్యాబోధనను మేళవిస్తూ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడి. మైలవరం దేవుని చెరువులో ఎంపీపీ పాఠశాలను మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.